డిఎస్సి అక్రమాల ఆరోపణలపై సాగుతున్న ఆందోళనల సెగ ప్రభుత్వానికి తగిలిందా? డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగ యువత మంత్రి నారా లోకేష్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఉండగా తాజాగా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ బదిలీ రాజకీయ అధికార వర్గాలలో ప్రత్యేక చర్చకు దారితీస్తుంది. డిఎస్సి ప్రక్రియలో చోటు చేసుకున్నాయని ఆరోపిస్తున్న అవకతవకలకు అధికారులనే బాధ్యులను చేసి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు కోన శశిధర్ బదిలీ వెనుక కారణం ఏంటి? డిఎస్సి వివాదం ముదురుతున్న వేళ ఈ బదిలీ ఎందుకు జరిగింది? లెట్స్ వాచ్. డిఎస్సి కుంభకోణం వివాదం రోజు రోజుకి ముదురుతోంది. పేపర్ లీక్ ఆరోపణల నుంచి స్పోర్ట్స్ కోటాలో పరీక్ష లేకుండానే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివాదం వరకు, ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చారన్న ఆరోపణల వరకు ఒక్కొక్క అంశం తెరపైకి వస్తుంటే ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. నిరుద్యోగ సంఘాలు, వైఎస్ఆర్సీపీ నేతలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ అంశంపై పార్లమెంట్లోనూ ప్రశ్నలు ప్రస్తావనకు రావడంతో వివాదం రాష్ట్ర సరిహద్దులు దాటిందన్న వాదన వినిపిస్తోంది. అయితే ఇన్ని ఆరోపణలు వస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సరిగ్గా స్పందించడం లేదు. అభ్యర్థులు బహిరంగ చర్చకు సవాల్ చేసినా మంత్రి లోకేష్ స్పందించలేదని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదే సమయంలో డిఎస్సిలో జరిగిన అక్రమాలకు బాధ్యత అధికారులపైకి నెట్టే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ బదిలీ కావటం చర్చనీయాంశంగా మారింది. డిఎస్సి మొత్తం ప్రక్రియ కోన శశిధర్ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సమయంలోనే కొనసాగింది. డిఎస్సికి సంబంధించిన పలు అంశాలపై ప్రభుత్వం తరఫున వివరణలు ఇచ్చిన అధికారుల్లోనూ ఆయన కీలకంగా ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎస్సీఆర్టీ కన్వీనర్, డిఎస్సి కన్వీనర్ గా ఒకే వ్యక్తిని నియమించటం, స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన రిజర్వేషన్ల మార్పులు, పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నిర్ణయాలు, సంబంధిత జీవోల విడుదల, ఇలా పలు అంశాల్లో మంత్రి లోకేష్ ఆదేశాల మేరకే ప్రిన్సిపల్ సెక్రటరీగా కోన శశిధర్ నిర్ణయాలు తీసుకున్నారు. ఇన్ని రోజులు డిఎస్సిలో వచ్చిన ఆరోపణలపై సమాధానం చెప్పలేక మంత్రి నారా లోకేష్ చేతులెత్తేసి ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ ను ముందు పెట్టి మొత్తం కథ నడిపించారు. డిఎస్సి అభ్యర్థులు లేవనెత్తిన సందేహాలు, అనుమానాలు, అక్రమాలపై కోన శశిధర్ చేతనే సమాధానాలు చెప్పించారు. అయితే ఏమైందో ఏమో కానీ కొద్ది రోజులుగా కోన శశిధర్ మీడియా ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఆయనను అకస్మాత్తుగా బదిలీ చేయటం వెనుక కారణమేంటన్న చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. డిఎస్సి అక్రమాలపై అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ ప్రిన్సిపల్ సెక్రటరీ బదిలీ కావడంతో డిఎస్సి స్కామ్ కు సంబంధించి అధికారులతో అన్ని పనులు చేయించి చివరికి వారిని బలిపశువులను చేయాలని చూడటం ఎంతవరకు సబబు అని పాలనా వర్గాల్లో చర్చ జరుగుతోంది. డిఎస్సి అవినీతిపై రాష్ట్రంలోని గ్రామాన చర్చ జరగటమే కాదు, జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుండటంతో మంత్రి నారా లోకేష్ ఇలా అధికారులను బదిలీ చేస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇలా చేయటం మంత్రి చేసిన తప్పులను అధికారులపై రుద్దడమే తప్ప మరొకటి కాదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీనికి చంద్రబాబు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో వేచి చూడాలి.